హాయ్ ఫ్రెండ్స్, మీ కోరిక మేరకు 10,000 లోపు బడ్జెట్లో ఏ మొబైల్ కొనాలి అనే దాని గురించి వీడియో ఇది. సో మరి 10,000 లోపు మనం మొబైల్ కొనుక్కుంటున్నాము అంటే చాలా విషయాలు కాంప్రమైజ్ అయిపోతాయి. అంటే చాలా ఫీచర్స్ అనేవి దొరకవు. మనకు 15,000 కంటే ఎక్కువ పెడితేనే మనకు కావాల్సినటువంటి అన్ని రకాల ఫీచర్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. అయితే ఎవరైతే ఇంట్లో ఎక్కువగా ఫోన్ వాడరు, జనరల్గా ఫాదర్ మదర్ అటువంటి వాళ్ళు గేమ్స్ ఆడరు, ఓటీటీలు చూడరు, వాళ్ళు చేసేది వాట్సాప్లో వీడియో కాల్స్ లేదా యూట్యూబ్లో వీడియోస్ చూడడం, ఫోన్ కాల్ మాట్లాడడం కదా. అటువంటిప్పుడు ఈ మొబైల్ అనేవి బాగా సూట్ అవుతాయి. ఇక మన దగ్గర బడ్జెట్ లేకపోయినా సరే మనం ఈ మొబైల్ అయితే కొనుక్కోవచ్చు. నేను చెప్పే మొబైల్స్ అనేవన్నీ 5G మొబైల్సే, 4G మొబైల్స్ నేను తీసుకోలేదు. సో తీసుకున్నా కూడా ఇప్పుడు ప్రయోజనం లేదనుకోండి. సో దానిలో ఫస్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే రియల్మీ C65 అని చెప్పేసి ఉంటుంది. పాత మొబైల్ ఇది. కాకపోతే ప్రజెంట్ మీకు ఒకవేళ 10,000 లోపు బడ్జెట్లో పంచ్ హోల్ డిస్ప్లే తోటి ఉండే మొబైల్ కావాలి అంటే ఈ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. ఇక మిగతా అన్ని మొబైల్స్లో మనకు వాటర్ డ్రాప్ నాచ్ దొరుకుద్ది. పంచ్ హోల్ ఇచ్చారు కాబట్టి మిగతా కొన్ని ఫీచర్స్ని అయితే కట్ చేశారు. మొత్తానికి దీనిలో MediaTek Dimensity 6300 ప్రాసెసర్ని ఇచ్చారు. మీరు హెవీగా గేమ్స్ అయితే ఆడలేరు, కానీ ఇక మామూలుగా చిన్న చిన్న గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇవ్వలేదు. ఫోటోస్ ఎలా వస్తాయి అంటే ఈ యావరేజ్ ఫోటోస్ అని చెప్పేసుకోవచ్చు. అయితే ఇదే బడ్జెట్లో అంటే 10,000 లోపు బడ్జెట్లోనే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చే ఇంకొక మొబైల్ ఉంది. సో ఆ మొబైల్ గురించి నేను చెప్తాను, వీడియో ఎండింగ్ వరకు చూడండి. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, కానీ HD+ డిస్ప్లే మాత్రమే. బ్రైట్నెస్ కూడా అంత ఎక్కువ ఉండదు, 625 నిట్స్ మాత్రమే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఇచ్చారు కాబట్టి ఆరంగా 1 డే వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. 15 వాట్ ఫాస్ట్ చార్జర్ బాక్స్లోనే దొరుకుద్ది. 2 years పాటు అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తారు. బ్లోట్వేర్స్ అయితే కుప్పలుగా దొరుకుతాయి కాబట్టి వాటిని అయితే మనం అన్ఇన్స్టాల్ చేయాలి. సింగిల్ స్పీకర్ మాత్రమే దీనిలో ఉంటుంది, ఇదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చాయిస్ వచ్చి IQ Z9 లైట్ దొరుకుతుంది. ఇది కూడా ఒక 5G మొబైల్. MediaTek Dimensity 6300 ప్రాసెసర్ దీనిలో కూడా ఉంటుంది. అయితే దీనిలో మనకు 120Hz రిఫ్రెష్ రేట్ కాకుండా 90Hz రిఫ్రెష్ రేట్తో కూడిన HD+ డిస్ప్లేని ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే బ్రైట్నెస్ అనేది 840 నిట్స్ ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే ఇంతకుముందు మొబైల్లో పంచ్ హోల్ డిస్ప్లే ఇచ్చారు కదా, దీనిలో వాటర్ డ్రాప్ నాచ్ ఇచ్చారు. మరి వాటర్ డ్రాప్ నాచ్ ఇచ్చిన కారణంగా మనకు IP64 రేటింగ్ కూడా దొరుకుతుంది. మనం స్నానం చేసేటప్పుడు దీన్ని కూడా స్నానం చేయించమని కాదు, జరిగేది ఏంటి అంటే చిన్న చిన్న చినుకులు పడ్డప్పుడు ఇది తట్టుకుంటుంది అన్నట్టు అంతే. 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీనిలో 2 years పాటు అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీకు IQ బ్రాండింగ్లో మొబైల్ కావాలి అనుకుంటే దీన్ని కొనుక్కోవచ్చు. నెక్స్ట్ రెడ్మీ బ్రాండింగ్ గురించి మాట్లాడినట్టయితే ఈ మధ్య అసలు వీళ్ళు మంచి మొబైల్సే తీసుకుని రావడం మానేసేశారు. ఇక అయినా కూడా మీకు 10,000 లోపు బడ్జెట్లో రెడ్మీ మొబైల్లోనే మొబైల్ కావాలి అనుకో, దీనిలో 2 మొబైల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి రెడ్మీ A4 అని ఉంటుంది, ఇంకోటి 14C అని చెప్పేసి దొరుకుద్ది. రెండు అవే మొబైల్స్, ఆల్మోస్ట్ అవే స్పెసిఫికేషన్స్. కాకపోతే ఒక దాంట్లో జియో సిమ్ మాత్రమే సపోర్ట్. 14Cలో జియో ఎయిర్టెల్ రెండింటిని వాడుకోవచ్చు. మరి A4 గురించి మాట్లాడినట్లయితే స్నాప్డ్రాగన్ 4S Gen 2 వాడితే దీనిలో 4 Gen 2 వాడారు. 5160 mAh బ్యాటరీ ఉంటుంది. బాక్స్లో 33 వాట్స్ చార్జర్ ఇస్తారు, కానీ 18 వాట్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. మొబైల్ అనేది పెద్ద సైజులో ఉంటుంది. సో మరి HD+ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. 600 నిట్స్ బ్రైట్నెస్ ఉంటుంది. వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ కెమెరాని ప్రొవైడ్ చేశారు. ఇక మీకు ఏంటంటే బ్యాలెన్స్డ్ ఫోన్ అని చెప్పేసుకోవచ్చు. 2 years పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇప్పటివరకు నేను చెప్పిన దాంట్లో అన్నింటిలో కొంచెం ఫాస్ట్గా అప్డేట్స్ వచ్చేవి ఈ మొబైల్కే. సో ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ పరంగా చూడాలి అనుకుంటే, అంటే నేను చెప్పేది సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కాదు, అప్డేట్స్ పరంగా చూసుకోవాలి అంటే ఈ మొబైల్ని చూడొచ్చు. అయితే ఇప్పుడు నేను చెప్పిన అన్ని మొబైల్స్లో మనం కాల్ రికార్డింగ్ చేయొచ్చు. అన్ని మొబైల్స్లో చేయొచ్చు అనుకోండి. కాకపోతే ఎదుటి వాళ్ళకి వినిపిస్తూ ఉంటుంది కదా గూగుల్ డైలర్ కారణంగా. ఇదేంటంటే మనం కాల్ రికార్డ్ చేసినా ఎదుటి వాళ్ళకి వినిపించవు. ఇక నెక్స్ట్ పోకో బ్రాండింగ్లో పోకో M6 అని చెప్పేసి ఒక మొబైల్ దొరుకుద్ది. బాగుంది మొబైల్. ఎందుకు బాగుంది అని చెప్తున్నానంటే ఫుల్ HD+ డిస్ప్లే తోటి దొరుకుతుంది. ఇప్పటివరకు చెప్పిన అన్ని HD+ డిస్ప్లే తోటి దొరుకుతాయి. 128 రిఫ్రెష్ రేట్ ఉంటుంది. బ్రైట్నెస్ ఎక్కువ ఉండదు, 550 నిట్స్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ ప్లస్ పోకో బ్రాండింగ్ అన్న వెంటనే కొంచెం ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి కదా, సో అది ఒక్కటి తప్పిస్తే మొబైల్ అయితే 10,000 లోపు బడ్జెట్ పరంగా బాగానే అనిపిస్తాయి. ఇంకో మంచి విషయం ఏంటంటే గ్లాస్ బిల్డ్ ప్రొవైడ్ చేశారు. గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తారు. 108 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు, పేరుకు మాత్రమే. అలా అని చెప్పేసి వేస్ట్ ఫోటోస్ కాదు, యావరేజ్ ఫోటోస్ని క్యాప్చర్ చేస్తుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా దీనిలో ఉండదు. స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్, 5030 mAh బ్యాటరీతో పాటు మనకు బాక్స్లో చార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తారు, 33 వాట్స్ది. బ్లోట్వేర్స్ అయితే ఉంటాయి, వాటిని అన్ఇన్స్టాల్ చేసుకోవాల్సిందే. ఇక లేదు ఇంకొంచెం డబ్బులు నేను పెట్టగలుగుతా, 10,000 కంటే కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టగలుగుతానంటే పోకో X6 Neo తీసుకోవచ్చు. దీనిలో ఏంటి అంటే ప్రత్యేకత AMOLED డిస్ప్లే దొరుకుద్ది. సో అందుకోసం దీని గురించి చెప్తున్నాను. 10,000 లోపు బడ్జెట్లోనే కావాలి అనుకుంటే మాత్రం X6 Neoని స్కిప్ చేసేవచ్చు. వీటన్నిటికంటే బెస్ట్ ఒక మంచి మొబైల్ ఉంది, అదే మోటోరోలా వాళ్ళ Moto G35. ఈ మొబైల్ అన్ని మంచిగానే ఉంటాయి. కాకపోతే ఒకటి, మీరు కాల్ రికార్డ్ చేసేటప్పుడు ఎదుటి వాళ్ళకి తెలిసిపోద్ది గూగుల్ డైలర్ ఇచ్చారు కాబట్టి. ఇంకోటి ఏంటంటే సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేవి రెగ్యులర్గా ఇవ్వరు. సో ఈ విషయాలను పక్క పెడితే మిగతా అన్ని బాగానే ఉన్నాయి. సో అందులో భాగంగా మనకు 120Hzతో కూడిన ఫుల్ HD+ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. బ్యాక్లో మనకు వెగన్ లెదర్ దొరుకుద్ది. 5000 mAh బ్యాటరీ ప్రొవైడ్
ప్రొవైడ్ చేశారు. 20 వాట్స్ ఛార్జర్ బాక్స్లో ఇస్తారు కానీ 18 వాట్స్ మాత్రమే ఇది సపోర్ట్ చేస్తుంది. 50 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంటుంది. ప్లస్ దీనిలో 4K వీడియోస్ని మనం రికార్డ్ చేసుకోవచ్చు. యూట్యూబ్లో మనం HDR వీడియోస్ని కూడా చూడొచ్చు. సో ఇవన్నీ మంచి విషయాలు. ఇంకో మంచి విషయం డ్యూయల్ స్పీకర్స్ని ప్రొవైడ్ చేస్తారు. దాని కారణంగా సౌండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. ప్రాసెసర్ యూనిసాక్కి సంబంధించిన T760 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. జనరల్గా మనం MediaTek ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లు వాడుతూ ఉంటాం కదా. ఈ ప్రాసెసర్ గురించి అంత వినలేదు కానీ కాకపోతే పర్ఫార్మెన్స్ అనేది మీకు బాగానే ఇస్తుంది. చెప్పాను కదా, అప్డేట్స్ అయితే ప్రాపర్గా రావు. అప్డేట్స్ ప్రాపర్గా రాకపోయినా సరే మొబైల్ యొక్క UI అనేది క్లీన్గా ఉంటుంది. చెత్త చెదారం ఏముండదు. దాని కారణంగా 10,000 బడ్జెట్లో మంచి మొబైల్ అనుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి ఈ మొబైల్సే కాకుండా ఇంకా ఏమైనా మొబైల్స్ని మిస్ చేస్తుంటే కింద కామెంట్లో రాయండి. వీటన్ని సంబంధించిన బయింగ్ లింక్స్ ఇక్కడ నేను ట్యాగ్ చేసి పెడతాను. లేదా మన తెలుగు టెక్ టు డీల్స్ టెలిగ్రామ్ ఛానల్ కూడా పోస్ట్ చేసి పెడతాను. అక్కడ నుంచి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఈ బడ్జెట్లోనే కాకుండా ఇంకా ఏ బడ్జెట్లో మీరు వీడియో కోరుకుంటున్నారో దాని కింద కామెంట్లో రాస్తే నేను నెక్స్ట్ వీడియోస్లో దాని గురించి చెప్తాను. ఒకవేళ మీరు 20,000 బడ్జెట్లో 15,000 బడ్జెట్లో మొబైల్ కొనాలి, ఏ మొబైల్ కొనొద్దు అనే దాని గురించి వీడియోస్ కావాలి, ఇక్కడ వీడియో ఎండింగ్లో కార్డ్స్లో ప్లే చేస్తాను. అక్కడ నుంచి అయితే మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.